హలో నమస్తే. బడ్జెట్ సెషన్ నిన్న స్టార్ట్ అయింది. ఈ బడ్జెట్ సెషన్లో నిన్న ఏం జరిగింది అనేది చూద్దాం నక్షల్గా. నిన్న బడ్జెట్ సెషన్లో 2026-2027 బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది. ప్రెసిడెంట్ ముర్ము గారు అడ్రస్ చేశారు. ప్రెసిడెంట్ ముర్ము గారు అడ్రస్ చేసిన తరువాత కోర్స్ గవర్నమెంట్ రాసిచ్చినటువంటి కొన్ని చదువుతారు. వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళు న్యాయం చేశారు అనుకొని రాసేటువంటివి. ప్రతిపక్షాలు మీరు ఇచ్చినటువంటి ప్రసంగంలో మీరు న్యాయం చేసినట్టు రాశారు, కానీ మీరు యాక్చువల్గా న్యాయం చేయలేదని ప్రతిపక్షాలు గొడవ చేసేటువంటి ప్రసంగాలు. గవర్నర్లు ఇచ్చినప్పుడు ప్రతి రాష్ట్రంలో గవర్నర్లు ఎలాగైతే ఇస్తే ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. మొన్న కర్ణాటకలో గవర్నర్ స్పీచ్ ఇస్తే మన్రేగాకి సంబంధించి విబిజి రామ్జీ బిల్ ఎక్స్ట్రాడినరీ బిల్ అంటే గొడవ చేశారు. కర్ణాటకలో గొడవ చేశారు కదా. అలాగే నిన్న ఈమె పార్లమెంట్లో ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ సోషల్ జస్టిస్, ఇంక్లూజివ్ గ్రోత్, నేషనల్ సెక్యూరిటీ, వికసిత్ భారత్, డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని గురించి మాట్లాడితే ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం గొడవ చేశారు. బయటకు వచ్చి ఆమె ప్రసంగం తర్వాత గొడవ చేశారు. అది నిన్న జరిగింది. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ రాజకీయ మిషన్ గ్రామీణ బిల్, అది విబిజి రామ్జీ బిల్ అనేది సూపర్గా ఉందని చెప్పడానికి ఆమె ప్రయత్నం చేశారు ప్రెసిడెంట్ గారు. సో అపోజిషన్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, గొడవ చేశారు. మీరు ఇస్తున్న ప్రసంగం తప్పు. రామ్జీ బిల్, విబిజి రామ్జీ బిల్ అనేది కంపారిటివ్లీ విత్ మన్రేగా ఇది కరెక్ట్ మంచి బిల్లు కాదు. అది మీరు దీనిలో ఉన్నటువంటి లీగల్ ఎంటిటీ ఎత్తేసారు. మీరు 100 రూపాయలు 125 రూపాయలు చేసి ఉండొచ్చేమో. 60 రోజుల యొక్క మధ్యలో హాలిడే గ్యాప్ ఎత్తేసారు, ప్లస్ లీగల్ ఎంటిటీ ఎత్తేసారు. డిమాండ్ ఫోకస్ నుంచి సప్లై ఫోకస్కి మార్చారు. సో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ని తీసేసి మీరు గవర్నమెంట్ స్కీమ్గా మార్చారని వాళ్ళు గొడవ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. సో దాని మీద వాళ్ళు నిన్న ప్రొటెస్ట్ చేశారు, అపోజిషన్ సంబంధించిన వాళ్ళు. సో ఆ ప్రొటెస్ట్ చేస్తుంటే అపోజిషన్ వాళ్ళు కూడా బోత్ ద హౌసెస్లో వాళ్ళు గొడవ చేశారు. గొడవ చేస్తే అది ఫైనల్గా అడ్జర్న్ అయింది. అంటే ఈ రోజుకి మార్చారు. సో నిన్న సెషన్ జరగలేదు, ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు గొడవ చేశారు కాబట్టి. ఇదే విషయాన్ని వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్లో కూడా లేవనెత్తారు గతంలో ఈ విబిజి రామ్జీ బిల్లుకి సంబంధించి, ప్లస్ మన్రేగా ప్రోగ్రామ్ సంబంధించి. సో ఇప్పుడు బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏంటి? ది మేజర్గా నిన్న జరిగిన కాంట్రవర్సీ ఇదే, ఈ మన్రేగాకి సంబంధించిన ప్రోగ్రామ్. వాపస్లో అని చెప్పేసి, రోల్ బ్యాక్ ద లా, వాపస్లో అని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేసి మొత్తం కూడా ఆ పార్లమెంట్ మొత్తాన్ని రచ్చరచ్చ చేశారు ఇండియా బ్లాక్కి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు మేజర్గా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ విబిజి రామ్జీ బిల్ని మీరు వెనక్కి తీసుకోండి, మన్రేగా ప్రోగ్రామ్నే మీరు కంటిన్యూ చేయండి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. బహుశా దీని మీద చర్చ పెట్టాలని చెప్పి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. వాళ్ళు ఈ కిరణ్ రిజిజు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడో అతను, మీరు సరే యాక్ట్ ఇదంతా తర్వాత సంగతి, మీరు ఇక్కడ పార్లమెంట్లో మీరు గొడవ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కిరణ్ రిజిజు అనే వ్యక్తి, అతను రెగ్యులర్గా మాట్లాడతాడు. అతను ఎందుకంటే అతను పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ కాబట్టి బీజేపీకి సంబంధించి. సో అతను మాట్లాడుతుంటాడు దానికి సంబంధించిన ఇట్లాంటి ఏమొచ్చినా సరే కిరణ్ రిజిజు ఓకే. సో అది సంగతి. సేమ్ అది ఇంకా రిపిటేషన్గా విబిజి రామ్ గురించే వాళ్ళు మాట్లాడారు. సో ఇప్పుడు బేసికలీ ఇది బడ్జెట్ సెషన్. ఇది బడ్జెట్ సెషన్లో మేము బడ్జెట్ గురించే మాట్లాడతాము, మిగతా విషయాలు వద్దు అంటారు. మిగతా విషయాలు కూడా మాట్లాడాలని వీళ్ళు గొడవ చేస్తున్నారు. అదే ఇప్పుడు అల్టిమేట్గా జరిగింది. అయితే నేనేమన్నానంటే ఇండియా బ్లాక్ చేసింది కరెక్టే, ఎందుకంటే ఈ మహాత్మా గాంధీకి సంబంధించిన మన్రేగా ప్రోగ్రామ్ని, రైట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని, రైట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ లాని ఏమంటారు, సప్లై బేస్డ్ గవర్నమెంట్ స్కీమ్గా మార్చారు. ఫండమెంటల్ రైట్ ఒక చట్టాన్ని చాలా నార్మల్ స్కీమ్, ఫ్రీ బస్సు స్కీమ్ లాగా మార్చారు. అది కూడా డబ్బులుంటే చేస్తారు, లేకపోతే లేదని చేశారు. ఈ డిమాండ్ ఫోకస్ని సప్లై ఫోకస్గా మార్చారు ఇప్పుడు ఆ పర్టికులర్ స్కీమ్ని. అయితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళు ఎలాగో కొట్లాడతారు, ఎందుకంటే ఇండియా బ్లాక్ కొట్లాడింది, ఎందుకంటే తెలంగాణ ఎంపీలు ఉంటారు ఇండియా బ్లాక్లో, ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళందరూ ఉంటారు కదా.
బీఆర్ఎస్కి లేదు. సో బీజేపీ వాళ్ళు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు బీజేపీ తరపున ఉంటారు. సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు వాళ్ళు మళ్ళీ అగైన్ దే ఫెయిల్ టు సపోర్ట్ ది ఇండియా బ్లాక్. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అగైన్ దే ఫెయిల్ టు సపోర్ట్ ఇండియా బ్లాక్. ఎందుకు దే ఫెయిల్ టు సపోర్ట్ ఇండియా బ్లాక్? ఇప్పుడు వీళ్ళు మన్రేగా ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నారు. ఈ మన్రేగా ప్రోగ్రాం వల్ల ఆంధ్రప్రదేశ్లో నష్టపోయేటువంటి పేదవాళ్ళు లేరా? ఈ మన్రేగా ప్రోగ్రామ్ మార్చడం వల్ల, రైట్ బేస్డ్ లేఖను మార్చడం వల్ల వీళ్ళేమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మేము మాట్లాడతాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మేము మాట్లాడతాము, మిగతా విషయాలు మాట్లాడము అని వాళ్ళ యొక్క పార్టీలు నిర్ణయం తీసుకున్నాయట. ఈ మన్రేగా ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ సమస్య కాదా? ఆంధ్రప్రదేశ్లో లేరా? ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలు లేరా? ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు లేరా? అంటే ఈ మన్రేగా ప్రోగ్రాం వల్ల ఉపయోగపడే అసలు వీళ్ళు ఇచ్చే డెఫినేషన్ మొత్తం కూడా ఫేక్ డెఫినేషన్లు. ఓకే, ఈ తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ ఎవరైతే మేము రాష్ట్ర సమస్యల గురించి కొట్లాడుతున్నాం కదా, అన్ని పార్టీలు వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, వీళ్ళందరూ మేము రాష్ట్ర సమస్యల గురించి కొట్లాడుతున్నాము కాబట్టి మేము ఇండియా బ్లాక్ సపోర్ట్ చేయము. ఇండియా బ్లాక్ సపోర్ట్ చేయట్లేదు వీళ్ళెవరు. అక్కడ ఇండియా బ్లాక్ వాళ్ళు పేదవాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడ మమతా బెనర్జీ టీము, పక్కన స్టాలిన్ వాళ్ళు వీళ్ళందరూ కొట్లాడారు కదా. ఇండియా బ్లాక్ అంటే ఇండియా బ్లాక్ అన్ని పార్టీలు, స్టాలిన్, మమతా బెనర్జీ, ఆఫ్కోర్స్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎటు వచ్చి మన వచ్చి ఆంధ్రప్రదేశ్తో సమస్య, దర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఓకే, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ చేస్తున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, మనం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మార్చకపోతే ఇది చాలా ప్రమాదంలోకి నెడతారు మనల్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క పొలిటికల్ పార్టీలు మొత్తం కూడా. ఎందుకంటే బేసికల్లీ దే ఆర్, నేను ఎప్పుడు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు, నేను ఎప్పుడు కూడా మొత్తం ఇండియా బ్లాక్ రమ్మని నేను అట్లా ఎప్పుడైనా డివిజన్ ఉండాలని చెప్తున్నా. నేను ప్రతిసారి మీరు నన్ను అపార్థం చేసుకుంటాను, క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నా, చాలా వీడియోలు ఇచ్చి మళ్ళీ ఇచ్చా. కనీసం ఒక 10%, 20% అన్న ఇండియా బ్లాక్ వైపు ఉండాలి, మిగతా వాళ్ళు మెజారిటీ అటు ఉన్నా పర్లేదు. ఓకే, మొత్తం అటువైపు సపోర్ట్ చేయకూడదు, అది చాలా పొరపాటు. అది ఓకే, ఆ డెమోక్రసీలో మంచిది కాదు అది. డెమోక్రాటిక్ ప్రజలను నిర్ణయించుకోవాలి. నేను ఎంతకాలం చెప్తే ఎవడంటాను అన్నమాట. నేను చెప్పడం వరకు నా బాధ్యత, నేను చెప్తున్నాను. ఓకే, సో వాళ్ళు ఏంటంటే పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ చేశారు, డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ చేశారు. సో మరి దాన్ని పార్లమెంట్ని వాళ్ళు సస్పెండ్ చేశారనమాట. ప్రెసిడెంట్ ప్రసంగం కూడా కొంచెం అబ్జర్వ్డ్గా అనిపించింది అని చెప్పి వాళ్ళందరూ అక్కడ పార్లమెంట్లో ఇదంతా చేసిన గొడవ. సరే చూద్దాం, ఈరోజు నిన్న పెద్దగా ఏం జరగలేదు, ఇదే ఊరికే గొడవ. ప్రెసిడెంట్ గారి ప్రసంగం అయిపోగానే వాళ్ళందరూ గొడవ చేసి రచ్చరచ్చ చేస్తే మొత్తం కూడా సస్పెండ్ చేసి నెక్స్ట్ డేకి వేసారు. ఫస్ట్ డే ఎలాగో తెలుసు వాళ్ళకి, పెద్దగా ఏమి ఉండదు, డిస్కషన్ ఉండదు. ఈరోజు ఏం జరిగిద్దో చూద్దాం, ఎలాంటి టాపిక్స్ మాట్లాడతారో, ఎలాంటి కాంట్రవర్సీలు వస్తాయో, ఎలాంటి పాయింట్స్ మాట్లాడతారో చూద్దాం. అగైన్ ఇండియా బ్లాక్ మొత్తం కూడా పేదల పక్షాన్ని నిలబడింది. ఎన్డీఏ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళకి చేసుకున్న నిర్ణయాలను వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మళ్ళీ అగైన్ వైఎస్ఆర్సీపీ న్యూట్రల్గా నిలబడింది. అంటే ఇండియా బ్లాక్ సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సైలెంట్గా కూర్చున్నారు. న్యూట్రల్గా అంటే అవసరం వచ్చినప్పుడు న్యూట్రల్గా ఉంటున్నారు, యాక్చువల్గా బిల్లు వచ్చినప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. దట్ ఈస్ వేర్ యాక్చువల్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ వైఎస్ఆర్సీపీ ఎవ్రీ టైం. నేను దాని గురించి 100 సార్లు మాట్లాడుతున్నాను దీని విషయం. నేనేంటంటే మారాలని ఒక ఇంట్రెస్ట్తో చెప్తున్నాను అంతే, నాకు అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ, నమస్కారం.